ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్గా మారిపోయిందంటూ ఒకటే ప్రచారం. అరచేతిలో సెల్ ఫోన్ జనజీవితాలను శాసిస్తుందని, ఉపగ్రహాల సాయంతో ఒక ల్యాప్టాప్ వ్యాపారాలను టాప్ లేపేస్తుందని కార్పొరేట్ రంగాలు వదలగొట్టేస్తున్నాయి. ఇంత జరుగుతున్న ప్రపంచంలో ఆకలి తీరిన వర్గం మాత్రం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూనే ఉంది. మన చుట్టూ ఎంత అభివృద్ధో, ఏసీ కార్లు, కోతవేడు దూరంలో బార్లు, డబ్బు మంచినీళ్ళ ప్రాయంలో ఓ వైపు జారిపోతుంటే మరోవైపు ఆకలి బాధ వికటాటహాసం చేస్తూనే ఉంది. 6 లైన్ల జాతీయ రహదారుల ప్రక్కనే జానడి పొట్ట కోసం విధివంచితులు చేస్తున్న విన్యాసాలు ఎవరిని కదిలించడం ఎందుకని? బ్రతుకు పోరాటంలో భాగంగా అరుదైన ఈ విన్యాసాన్ని వీక్షించడానికి కూడా తీరిక లేనంతగా జనజీవనం మారిపోయిందేమో. ఇదంతా బిజీయా గజిబిజియా అన్నది తేలాల్సి ఉంది. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అంటూ 1వ తారీఖున వచ్చే జీతం రాళ్ల కోసం కృత్రిమ ప్రచారాలు నిర్వహించిన ప్రభుత్వ వర్గాలు ఈ బాలలను పట్టించుకోరేం. అమ్మాయి పుడితే మైనస్ అన్నారట. సంపన్నుడికి ఇది వర్తిస్తుందేమో కానీ ఈ బడుగు జీవులకు అమ్మాయే ప్లస్.